నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితి సందర్భంగా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వినాయక చవితి, వినాయకుడిని మనము ఇంట్లోనే ఎలా పూజ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పూజ స్టార్ట్ చేస్తున్నానండి. నేను ముందే డెకరేట్ చేసి అంతా మొత్తం కూడా చేసుకున్నాను. ఇప్పుడు వినాయకుడు 2 వచ్చిందని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఒకటేమో మేము కొనుక్కొని వచ్చాము డబ్బులు పెట్టి, తర్వాత అనుకోకుండా ఆయన అనుగ్రహంతో మాకు వచ్చింది ఇంకో వినాయకుడు. అందువల్ల నేను 2 వినాయకుడు పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు నేను వినాయక చవితికి వినాయకుడిని పూజ మొదలు పెడుతున్నాను. ముందు మనం ప్రార్థన చేస్తున్నాం. ఓం గజాననాభూత గణాది సేవితం కపిప్త జంబు పళసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సుముఖైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రగజాననః వక్రతుండ శూర్పకర్ణః హేరాంబ స్కందపూర్వజః. షోడశైతాని నామానిః పఠేచ్చనుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభిష్టార్థ సిద్ధ్యార్థం పూజితో యః సర్వైరపిః సర్వ విఘ్నచ్చిదే తస్మై శ్రీ గణాధిపతయే నమః. ఇప్పుడు అందరు కూడా మనము సంకల్పం చెప్పుకోవాలి. శుభతిథౌ శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే. ఇంట్లో ఉంటే గృహే అని చెప్పుకోవాలి. గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన. ఇప్పుడు ఏం మనది అంటే విశ్వవసునామ సంవత్సరము. విశ్వవసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతే. ఇప్పుడు ఈ నెల భాద్రపద మాసే శుక్లపక్షే. ఈరోజు తిది చతుర్దశి అంటే చవితి. ఈ వాసరే అంటే ఈరోజు ఏం వారము? బుధవారాన్ని సౌమ్య వాసరే అంటారు. సౌమ్యవాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషాణం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్. ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళ గోత్రము, వాళ్ళ యొక్క పేరు, తర్వాత వాళ్ళ ఇప్పుడు ఆ మగవాళ్ళు చేస్తే భార్య పేరు, భార్య యొక్క ఇది, పిల్లలు అందరికి కూడా వాళ్ళ గోత్రము, వాళ్ళ పేర్లు అందరూ కూడా చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు మమోపాత దురుక్షాయ ద్వారా ఆస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య జయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం సకల విద్యా ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభి వృద్ధార్థం ఇష్టకామ్యార్థ సిద్ధార్థం మనోవాంఛ ఫల సిద్ధార్థం సమస్త దురితోపశాంతార్థం సమస్త మంగళా వ్యాప్త్యార్థం వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవత ముదిష్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రాకారేణ యావశక్తి ధ్యాన వాహనాది షోడోపచార పూజాం కరిష్యే అని చెప్పి కొంచెము అక్షింతలు తీసుకొని
నీళ్లు తీసుకొని దేవుడికి నీళ్లు వేరుగా పెట్టాలండి. మనం వాడే నీళ్లు వేరుగా తీసుకోవాలి. ఇలా నీళ్లు కొంచెం అక్షరాలు తీసుకొని కరిష్యే అని ఇలా వేయాలి. వేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనము పూజకి చేయడానికి ముందు ఇది చేసాం. ఇవన్నీ చేయడానికి ముందు ఆచమనం చెయ్యాలి. కొంచెం నీళ్లు తీసుకొని ఇలా తీసుకొని ఒక డ్రాపే కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, కొంచెం నీళ్ళు తీసుకొని వదలాలి కింద. గోవింద అని చెప్పాలి. ఆచమనీయం చేశామండి ఇందాక మనము. అది పక్కన పెట్టేసుకోవాలి. అది ఎంగిలి కాబట్టి అట్లా పక్కన పెట్టేయాలి పళ్ళని తీసి. ఇప్పుడు మనము కలశ స్థాపన చేస్తున్నాము. కలశంలో మనము ఆ యొక్క వినాయకుడిని మనము పిలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందు ఒక వెండి కానీ పిత్తడ కానీ లేకపోతే మట్టిలో కానీ స్టీల్ మాత్రం ఉండకూడదు. కలశము ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ కలశంలో మనము 3 చోట్ల గంధం పూసి కుంకుమ పెట్టాలండి. ఇప్పుడు ఈ కలశపు నీళ్లు మంచి నీళ్లు తీసుకొని దాంట్లో పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు కొంచెము ఇది వేసి కలశం వేయాలి. ఇప్పుడు మనము కలశం గంధ పుష్పైర్పర్చ తస్యో పరిహస్తాం నిదాయ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్థితః క్షుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః ఆయంతు దేవ పూజార్ధందు దురిత క్షయకారకః గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని ఇలా చేత్తో ఇలా మనం చెప్పిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళని తీసి మనము అన్ని చోట కూడా కొంచెం చల్లాలి. అంటే మనము తీసుకొచ్చిన వస్తువు మీద పదార్థము ఏమి చేసాము నైవేద్యం అన్నిట్లోనూ కొంచెము చల్లాలి. చల్లిన తర్వాత అదౌ నిర్విఘ్నేన పరిమాపార్థాం గణపతి పూజాం కరిష్యే శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అని చెప్పి ధ్యానం సమర్పయామి అని ఒక పువ్వు పెట్టాలి. ఆసనం సమర్పయామి అని ఒక పువ్వు పెట్టాలి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనేసి కొంచెం నీళ్లు తీసుకొని మనము ఒక నీళ్లు వేరుగా పెట్టుకోవాలండి దేవుడికి అని చెప్పేసి. దాంట్లో తులసి వేసి పెట్టాను. ఇప్పుడు ఈ తులసితో మనము ఇలా చూపించేసి ఆర్ఘ్యం సమర్పయామని ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దాంట్లో మనము చల్లాలి. పాద్యం సమర్పయామి అనేసి ఇలా చూపించేసి ఇలా కింద ఒక దాంట్లో మనం వేయాలి. ఇక్కడ పక్కనే ఒక ప్లేటు పెట్టుకోవాలి. ఆర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడగడం. పాద్యం సమర్పయామి అంటే పాదాలు కడగటము. ఔచారిక స్నానం సర్వే అంటే మొత్తం కూడా మనము ఒకసారి శుద్ధం చేస్తున్నాం. ఇలా గంగా జలం ఉంది కదండి, అది తీసి ఇలా చల్లాలి. తర్వాత స్నానాంతరం ఆచమనం సమర్పయామి అని కొంచెం నీళ్లు తీసుకొని ఇలా చూపించి పక్కనే ఒక ప్లేట్ పెట్టుకొని అందులో పోయాలి. మళ్ళీ వస్త్రం సమర్పయామి. వస్త్రం అంటే మన దగ్గర కొత్త బట్టలు ఉంటే బట్టలు పెట్టచ్చు. ఒకవేళ లేదు అని అంటే మనము అక్షింతలు పెట్టి ఇక్కడ వస్త్రం సమర్పయామి అని వెయ్యొచ్చు. స్నానాంతర ఆచమనే గంధం ధారయామి అంటే గంధం కొంచెము చిలకరించాలి. ఇలా పువ్వు పెట్టుకొని దాంట్లో ముంచి ఇలా చిలకరించాలి.
తర్వాత గంధర్యోపారి అలంకరణార్థం అక్షింతాన్ సమర్పయామి, అక్షింతలు కొంచెం తీసుకొని అక్షింతాన్ సమర్పయామి అని వెయ్యాలి. అది అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు నేను ఇది నామాలు చెప్తానండి, అది ఒక్కొక్క పువ్వు తీసుకొని మనం వేసుకుంటూ పోవాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపితార్దలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణదక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరాంబుజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హేరాంబాయ నమః, ఓం స్కందధర పూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి అని చెప్పి ఇలా పువ్వుని మనము పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ధూపము ఇప్పుడు చూపించండి. ధూపం ఆగ్రయామి. ఇప్పుడు తర్వాత మనం దీపారాధన చూపించాలి. ఇక్కడ ఉంది కదా దీపము, ఈ దీపాన్నే మనము దీపం దర్శయామి అని చూపించిన తర్వాత అక్షింతాన్ సమర్పయామి అని కొంచెము అక్షింతం వెయ్యాలి. అలాగే ఈ దీపంలో కూడా కొంచెం అక్షింతలు వెయ్యాలి మనం. ఇది అయిపోయిన తర్వాత నైవేద్యము ఆయనకి అరటిపండు కానీ బెల్లము కానీ ఏది ఉన్నా అది పెట్టచ్చు అన్నమాట. కొంచెము నీళ్లు తీసుకొని చిలకరించాలి. నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి. శ్రీ గణేశాయ నమః. పాదౌ ప్రక్షాళయామి. ఇలా ఒక ప్లేట్ పెట్టుకున్నాం కదండి మనము, ఆ ప్లేట్లోనే మనము ఇలా చూపించి తీయాలి. వాద్యం సమర్పయామి అంటే మనము నైవేద్యం పెట్టిన తర్వాత కాలు చేతులు కడుక్కోవడం అనమాట. ఆర్ఘ్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ మన నైవేద్యం అయిపోయిన తర్వాత మనము ముక్కు మూసుకొని ఇలా రెండు వేలతో ఇలా ముక్కుకి ఇలా పెట్టుకొని ఓం భూర్భు స్వహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్ అని చెప్పేసి ప్రాణాయామం చేయాలన్నమాట. అందరు కూడా ఇలా పట్టుకొని ఈ నామం చెప్పుకుంటూ పోవాలి. దేవ సవితు ప్రసూవ నత్యం త్వర్వేణ సత్యం తర్వేణ పరిశీచామి అమృతమస్తు అమృతో స్మరణిసి ఓం ప్రాణాయ స్వహ బ్రాహ్మణే స్వహ మహాగణాధిపతయే నమః యథా భాగం కూడా నివేదయామి. భూర్భు స్వహ చెప్పిన తర్వాత చేతులు కడుక్కొని ఇప్పుడు మనము నైవేద్యం పెట్టేశాము. కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత ప్రదక్షిణం చేయాలి. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని మనము నీరాజనం ఇచ్చి నీరాజనం అనంతరం ఆచమనం వినిర్మితం అని చెప్పేసి కొంచెం నీళ్లు దాంట్లో చలకరించాలి. అయితే ఇలా అనాలి. నీరాజనం చూపించానండి, మీరు కూడా దండం పెట్టుకోండి కర్పూర నీరాజనం. ఆ తర్వాత మనము ప్రదక్షిణము చేయాలండి. వక్రతుండ మహాకారం సూర్యకోటి సమప్రభం అవిజ్ఞం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదః శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అని చెప్పేసి మనము దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత గణపతికి కొంచెము మనము అక్షింతలు చేతిలో పట్టుకోవాలి. పెట్టుకొని ఒక పువ్వు తీసుకొని ఇవి రెండు కూడా తీసుకొని ప్రదక్షిణ అయిన తర్వాత కొంచెము అక్షింతలు చేతిలో పువ్వు తీసుకొని ఓం గణాధిపతయే సుప్రీత సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధార్థం గణాధిపతి ప్రసాదం శిరస గృహమి అని మనము ఈ యొక్క పువ్వుని అక్షింతలు దేవుడి దగ్గర పెట్టేసి మనం ఆ అక్షింతను తల్లో పెట్టుకోవాలి. మనకంటే చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మనము వెయ్యాలి. అదే అన్నమాట. ఇప్పుడు తర్వాత భవ సంచిత పౌ పౌగ
విద్వాంసన విచక్షణం విఘ్నాంధకార బాసత్వం విఘ్నరాజా మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమ గణనాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టపదం తస్మాత్ ధ్యాయేత్తాం విఘ్ననాయకం ధ్యాయే గజనా నదేవం తాప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి అని ఒక పువ్వు పెట్టాలి. ఆత్ర గచ్చ జగద్వంద్య సురారాజార్చితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవహాయామి మౌక్తిక్యః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చరు ప్రీత్యార్థం ప్రతిగృహ్యతం ఆసనం సమర్పయామి అని చెప్పి మనము మళ్ళీ పువ్వు పెట్టాలి. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహణార్థం మాయాదత్తం గంధ పుష్పైస్తైరుత్యం ఆర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ మనము ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ నీళ్లు పెట్టుకొని ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని మళ్ళీ మనము ఆర్ఘ్యం సమర్పయామి అని చెప్పి ఇలా వెయ్యాలి. చూపించి వాళ్ళకి మళ్ళీ దీంట్లో పోసేయాలి. ఆర్ఘ్యం అంటే చేతులు కడగటం. గజవక్రం నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్తపాద్యం మాయాదత్తం గృహాణి ద్వార దాసన పాద్యం సమర్పయామి. మళ్ళీ దేవుడు చూపించి పాద్యం సమర్పయామి అనాలి. అనాథనాద సర్వజ్ఞ గిర్వాణ గణ పూజిత గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మాయా ప్రభో ఆచమనం సమర్పయామి. మళ్ళీ ఆచమనం చూపించాలి. దధిక్షీర సమాయుక్తం మధ్యజేన సమన్వితం మధుపర్కం గృహేణేదం గజవక్ర నమోస్తుతే. మధుపర్కం స్నానయామి అంటే మధుపర్కం అంటే మనము పంచామృతం తయారు చేయాలి. దాంట్లో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నెయ్యి, తర్వాత చక్కెర, ఈ పండ్లు ఇవన్నీ కూడా కలిపి నేను తయారు చేశాను. ఇక్కడ ఇది మనము కొంచెంగా తీసుకొని పంచామృతం స్నానం సమర్పయామి అనాలి. ఇప్పుడు విగ్రహం కొంతమంది వెండి విగ్రహం పెట్టుకుంటారు కాబట్టి దీంతో దాన్ని మనము స్నానం చేయిస్తారు. అంటే ఈ యొక్క పంచామృతాన్ని తీసుకొని స్నానం చేయించి శుభ్రంగా మళ్ళీ మంచి నీళ్లతో కడిగి తర్వాత మంచి బట్టలు వేసి చేస్తారు. మనం మట్టి విగ్రహం పెట్టుకున్నాం కాబట్టి మనము ఇలా చూపించేసి పాదాల దగ్గర కొంచెం ఇలా పెడితే చాలన్నమాట. స్నానం పంచామృతేర్నేవ గృహేణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గిర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య అహుతైరయామి మలైర్జలైః స్నానం కరిష్యే భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే ఇప్పుడు మనము పంచామృతంతో స్నానం చేశాం కాబట్టి మళ్ళీ మనము మంచి నీళ్లతో మనము స్నానం అంటే ఇప్పుడు గంగా జలం మన దగ్గర ఉంది కదా, ఆ నీళ్లు పెట్టి ఇలా చిలకరించాలి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యాచ మంగళ శుభప్రదం గృహణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్యం సమర్పయామి. మనము నేను చెప్పాను కదండి, వినాయకుడికి ఇప్పుడు పంచామృతం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలతో తుడిచేసి మళ్ళీ వాళ్ళకి వస్త్రాలు వేస్తారు కదా. ఇప్పుడు మనం వస్త్రానికి బదులు ఒకవేళ ఉంటే వస్త్రం పెట్టచ్చు, లేదు అనంటే మన చేతిలోంచి అక్షింతలు వస్త్రం సమర్పయామి అని వెయ్యొచ్చు. మనం రాజితం బ్రహ్మసూత్రాంచ కాంచనోత్తోరీయకం గృహణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవితం సమర్పయామి అంటే యజ్ఞోపవితం వెయ్యాలి. ఇప్పుడు మనము యజ్ఞోపవితం రెడీ చేశాను. దీనికి కొంచెం పసుపు కుంకుమ వేసి చందనం కూడా మనము అద్ది
కొంచెము ఇవన్నీ చేసిన తర్వాత ఉపవితం సమర్పయామి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రహితి గృహత్యం అని చెప్పేసి మనము దీని మీద గంధం సమర్పయామి అని గంధం పెట్టాలి. తర్వాత అక్షింతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తాండులాన్ శుభన్ గృహోణ పరమానంద ఈశాపుత్ర నమోస్తుతే అని చెప్పేసి మనము ఈ యొక్క యజ్ఞోపవితాన్ని మనం వెయ్యాలి. యజ్ఞోపవితం సమర్పయామి అని వెయ్యాలి. వేసిన తర్వాత మనము అక్షింత వెయ్యాలి. అక్షింతాన్ సమర్పయామి అని. ఆ తర్వాత మనం తీసుకొచ్చిన పత్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం పెట్టాలి. సుగంధాని సుపుష్పాని జాని కుంద ముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహణ నమోస్తుతే అని చెప్పేసి ఒక్కొక్క పుష్పం పెట్టాలి. నేను ముందే అన్ని అలంకారం చేసి పెట్టాను కాబట్టి ఆ నామాలు మాత్రం చదువుతాను. ఇప్పుడు ఆదంగ పూజ ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత అది. ఇప్పుడు ఆదంగ పూజ చేయాలి. మనం దానికి అక్షింతలు పెట్టి మనము చెప్పొచ్చు. పుష్పాణి పూజయామి. ఆదంగ పూజ. గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. జంగే పూజయామి. ఆకుక వాహనాయ నమః. ఉరుం పూజయామి. హేరాంబయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాదాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం స్కందగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్రాయ నమః. వక్రం విఘ్నహంత్రేయ నమః. నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః. లలాటం సర్వేశ్వరాయ నమః. శిర పూజయామి. విఘ్నరాజాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపతయే నమః. ఇప్పుడు మనము ఒక్కొక్క పత్రాన్ని నేను ముందే అలంకారం చేశాను కాబట్టి అక్షింతలు పత్రములుగా అనుకొని నేను 21 నామాలు చెప్తూ ఉన్నాను. విఘ్నరాజాయ నమః. మాచీ పత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతి పత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దుర్వార్గ యుగ్మం పూజయామి. హరసునవే నమః. దత్తురపత్రం. లంబోదరాయ నమః. బదరీపత్రం. గుహగ్రజాయ నమః. ఆపోమార్గపత్రం. గణకర్ణాయ నమః. తులసీపత్రం. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపుత్రం పత్రం. వటవే నమః. దాడిపత్రం. సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం. పాలచంద్రాయ నమః. మరువక పత్రం. సురాగ్రజాయ నమః. సింధువారపత్రం. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం. సురపూజితాయ నమః. గండకీపత్రం. ఇభవక్రాయ నమః. శమిపత్రం. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం. సురసేవితాయ నమః. అర్జునపత్రం. కపిలాయ నమః. అర్కపత్రం. కుమారగురవే నమః. చ్యూతపత్రం. సర్వసిద్ధిప్రదాయ నమః. కపితాపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు మనము గణేశుడి యొక్క అష్టోత్తరము చెప్తున్నాను. ఈ అష్టోత్తరం మనము కొంచెము పువ్వులు అక్షింతలతో చేయొచ్చు. ఓం గజాననాయ నమః. ఓం గణాధినాయ నమః. గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైతుమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాదాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విఘ్ననేత్రాయ నమః. ఓం వీరాటత్పయే నమః. వీరాటత్పయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం మంత్రపత్రే నమః. ఓం చామిరకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్న సాయనాయ నమః. ఓం సర్వకత్రే నమః. సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రాదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః.
ఓం పంచహస్తాయ నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురారాజ్ఞాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మన్యాయ నమః, మహాకాలాయ నమః, ఓం మహాబలాయ సమనాయ నమః, ఓం హస్రరంభాయ నమః, ఓం లంబజటధరాయ నమః, ఓం హస్రగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కాటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జైనే నమః, ఓం యక్షి కిన్నర సేవితాయై నమః, ఓం గంగాసుదాయ నమః, ఓం గంభీర నినాదాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వరదాయ నమః, ఓం అభిష్ట వరదానాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం వాకృతేయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆస్త్రియ వస్త్రాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కణాయ నమః, ఓం ఫలోతితాయ నమః, ఓం భావాత్మజాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పుష్టే నమః, ఓం పుష్కరోక్తిక్త వదనాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం సురాదక్షాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం ఆప్రాకృతపరాయ నమః, ఓం క్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సకై నమః, ఓం నరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యంగళాయ నమః, ఓం సమస్త దేవతాయ నమః, ఓం మూర్తయే నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభువే నమః, ఓం కుమార గురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజర రంభంజనాయ నమః, ఓం ప్రమోదనాయ నమః, ఓం జితభస్తాయ నమః, ఓం జితమన్మదాయ నమః, ఓం మోదక ప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్వనసప్రియయే నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్య విదాయకాయ నమః, ఓం జిష్ణవే నమః, ఓం సహష్ణవే నమః, ఓం సతతోతితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశేనాం నమః, ఓం విశ్వరక్షకృతయే నమః, ఓం విశ్వసేనే నమః, ఓం కళ్యాణ గురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం పరజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం ఆక్రంతచిదనమా నమః, ఓం చిత్ప్రకాశాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు మళ్ళీ మనము ధూపం చూపించాలండి. ఇప్పుడు ధూపం ఆగ్రయామి. దశాంగం గంగులోపేతం సుగంధం చ మనోహరం ఉమాస్తుతం నమస్తుభ్యం గృహేణ వరద భవ. ధూపం ఆగ్రయామి. ఇప్పుడు ధూపం ఆగ్రమైన తర్వాత మనము సాధ్యం త్రివర్తి సంయుక్తం వగ్నినాయుధం మాయా గృహేణ మంగళ దీపం ఈశాపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి అని చెప్పి దీపం చూపించాలి. దీపం దర్శయామి. తర్వాత సుగంధ సృకతం శైవ మోదకాన్ ఘృత పాచితాన్ నైవేద్యం గృహాత్యాం దేవచరం ముదైక ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయేమవచ ఇదం గృహణ నైవేద్యం మాయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి అని శ్లోకం చెప్పి ఇప్పుడు మనము ఇంట్లో చేసిన నైవేద్యాన్ని మనము చూపించాలి. నైవేద్యం అండి ఉండ్రాళ్ళు కొంచెం నీళ్లు తీసుకొని చిలకరించేసి ఇలా అని పెట్టేయాలి. నైవేద్యం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉండ్రాళ్ళు
పులిహోర కొంచెం నీళ్ళు తీసుకొని చల్లేసి ఇలా పెట్టేసుకోవాలి. నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి. తర్వాత పరమాన్నం చేశానండి. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు ఈ మూడిటికి కూడా మనము చేసిన నైవేద్యానికి నీళ్ళు ఇలా చూపించేసి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి ఒక పళ్ళెంలో నీళ్లు పోయాలి. అంటే చేతులు కడుక్కోండి, కాలు కడుక్కోండి, మూతి తుడుచుకోండి అని చెప్పడం అన్నమాట. అది ఈ నైవేద్యాలన్నీ కూడా ఎస్ఎస్ అప్లోడ్స్ ఛానల్లో నేను చేసి ఉన్నానండి. ఒకసారి మీరందరూ కూడా అవి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కర్పూరం తీయాలి. పూగి ఫాల సమాయుక్తం నాగవెళి దళరిత్యం కర్పూర చూర్ణం సంయుక్తం తాంబూలం గృహత్యం ఘృతవర్తిశ్చ హైశ్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మాయా దత్తం గృహేణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. నీరాజనం అనంతరం ఆచమనం వినిర్మితం. కొంచెం నీళ్లు ఇలా చల్లాలండి. తర్వాత ఇలా చూపించాలి. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు తాంబూలం ఇవ్వాలి. పూగి ఫాల సమాయుక్తం నాగవెళ్ళి దళైరిత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహత్యం. శ్రీ వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. ఆకు, వక్కలు, పండ్లు అన్నీ ఉన్నాయండి ఇందులోనే. తాంబూలం అయిన తర్వాత మనము సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని దానాని చ భూమ్యా స్థితాని భగవాన్ స్వీకృష్య వినాయక సువర్ణ పుష్పం సమర్పయామి. కొంచెం అక్షింతలు, పువ్వు తీసుకొని మనము సువర్ణ పుష్పం సమర్పయామి అని ఇలా వేయాలి పాదం దగ్గర. ఘృతవర్తీస హాశ్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మాయా దత్తం గృహేణ వరదో భవ. గణాధిపాయ నమః. అద దుర్వాయుగ్మ పూజ. గణాధిపాయ నమః. దుర్మయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దుర్వయుగ్మం ఆకువ వాహనాయ నమః. దుర్వ వినాయకాయ. దుర్వ ఈశాపుత్రాయ. దుర్వ సర్వసిద్ధి ప్రదాయకాయ. దుర్వ ఏకదంతాయ. దుర్వ ఇభవక్రాయ. దుర్వ మూషక వాహనాయ. దుర్వ కుమార గురవే నమః. దుర్వ యుగ్మం గణాధిపన నమస్తేస్తు ఉమాపుత్రాయ. నాశన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తదా మూషిక వాహన కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలి మంత్ర పుష్పం సమర్పయామి అని మళ్ళీ మనము పుష్పం తీసుకొని ఇలా వేయాలి. పుష్పం సమర్పయామి. ఇప్పుడు మనము ప్రదక్షిణము చేయాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కార సమర్పయామి. ఆర్యగృహేణ ఏ హేరాంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పైకతరిక్తం పాత్రస్థం పావనాశనం పునర్రగ్యం సమర్పయామి. యా బ్రహ్మ వేదాంత విదో వదంతి వరం ప్రదానం పురుషం తదాన్యే విశ్వోదత్తే కారణమీశ్వరం తం తస్మై నమో విఘ్న వినాయకాయ గణేశాయ నమస్తుభ్యం. నమస్తే విఘ్ననాశకః. ఇప్సితం మే ఫలం దేహి పరత్రంచ పరాంగతిః. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్న కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు మనము అందరం కూడా ప్రార్థన చెయ్యాలి. ఈ యొక్క శ్లోకం చదువుతున్నాను, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి.
తొండమునేక దంతమును దోరపు బొజ్జయు హమ వామహస్తమున్ మెండుగంబ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండడి పార్వతీ తనయ మోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ అని ప్రార్థన చేసుకొని ఎవరెవరి కోరికలు ఎవరికి ఏది కావాలో అది మనము దండం పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కథ చదువుతాను. దానికి ముందు మనము అక్షింతలు చేసుకొని చేతిలో పెట్టుకొని ఈ యొక్క కథ అయిన తర్వాత వేయాలి. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోస్తృతీయ చంద్రదర్శన దోషణ కారణంబును తన్ని వారంబును చెప్పదొడంగెను. పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబునొచ్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమరెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే పసించి యుండుమని కోరిన భక్త సులభుడగు నా మహేశ్వరుండతని కోర్కే దీర్ఘ గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబు నగను. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగుల అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసి రప్పించుకొను మార్గంబు గనక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ఓ మహానుభావ, పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా నువ్వు ఉపాయాంతరముచే రక్షింపుము అని విలపింప శ్రీహరి ఆ పార్వతి ఊరడించి పంపే. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురపురంబు జొచ్చి జగన్మోహంబుగా ఆడించుచుండ గజాసురుండు విని వారల పిలిపించి తన భవనము నుదుట నాడించ నియమించే. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరు సరుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్రంబుగా గంగిరెద్దు ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలేనో కోరుకొండనగు అనెను. హరి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనుటకు వచ్చెనని శివునొసంగుమని పలికే. ఆ మాటలకు గజాసురుడు నివ్వేరపడి అతనిని రాక్షసాంతుడగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయనుకొనుచు గర్భంసుండగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప హరే నందిని ప్రేరేపింప నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంత మహేశ్వరుండు గజాసుర గర్భము నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరి దుష్టాత్ములకిట్టి వరంబులియ్యరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తానును వైకుంఠమునకేగి శివుండు నందికి నెక్కి కైలాసంబమున గతివేగంబుగా జనియే. రెండవ కథ. కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవతుల వలన విని ముదమంది అభ్యంగన స్థానమాచరించుచు నలుగు పిండినొక బాలునిగా చేసి ప్రాణం ఒసింగి సింహద్వారమున కావుంచి స్నానాంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు భర్త ఆగమను నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు వచ్చి నందినారోహించి లోపలికి పోబోవ సింహద్వారమందున బాలకుడప్పగింప కోపవేశుండై త్రిశూలముచే బాలుని కంఠంబు దుని లోనికేగెను. అంత పార్వతీదేవి భర్తగాంచి ఎదురేగి ఆర్ఘ్యపాద్యందుల పూజించే. వారిరువురు పరమానందమున
ప్రియ భాషణములు ముచ్చటింపుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే. అంత మహేశ్వరుడు తానొనరించిన పనికి చింతించుచు తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి ప్రాణం పొసింగి గజాననుండని నామము వసంగే. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొని చుండిరి. గజాననుండును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండే. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడనొక ఎలుకను వాహనముగా చేసుకొనియే. కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జనించే. ఇతడు మహాబలిశాలి. అతని వాహనము నెమలి. ఇతడు సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచియుండే. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకుని అధిపతిగా ఒసంగమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడని కనుక ఈ ఆధిపత్యమును తనకు ఒసంగుమనియు గజాననుడు మరుగుజువాడు, అనర్హుడు, అసమర్థుడు. ఈ ఆధిపత్యము కొన ఒసంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనెను. అంత సకుమారలాన్ని చూసి మీలో ఎవ్వరు ముల్లోకమందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యం వసంగుదును అని మహేశ్వరుడు పలుక వల్లెమాని సమ్మతించి కుమారస్వామి నమలి వాహనమెక్కి వాయువేగంబున అంత గజానుండు భిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తమకెరింగియు ఇట్ల నా తీయదగునా నీ పాదసేవకుండును నాయందు కటాక్షమును చూపి తగు ఉపాయంబు తెలిపి రక్షించవే అని ప్రార్థింప మహేశ్వరుండు దయాళుండయి సకృత్ నారాయణే తుక్వపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నతో భవతి పుత్రక కుమార. ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమునొచ్చిన వాడగునని సక్రమంబుగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో నమ్మంత్రం ఆ మంత్రాన్ని జపించుచు కైలాసమున ఉండే. అమ్యంత్ర ప్రభవాంబున అంతకు పూర్వము గంగానది స్నానమాడనగిన కుమారస్వామికి గజానుండ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప అతడు 3,50,00,000 నదులలో కూడా నిటులను చూచి ఆశ్చర్యపడుచు కైలాసంబునకేగి తండ్రి సమీపందున గజానుని గాంచి నమస్కరించి తన బలము నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపుడు, ఈ ఆధిపత్యంబు అన్నగారికే వసుంగుమని ప్రార్థించే. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నాధిపత్యం వసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, ఆపుమలు, మున్నంగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరు సంతుష్టుడై కుడుమలు మున్నంగి భుజించియు కొన్ని వాహనము కొసంగియు కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమ వేళకు కైలాసంబమున కరిగి తల్లిదండ్రులకు ప్రణంబము చేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే. బలవంతముగా చేతుల నింప తరుణంబు ఆకాశంబు చూచే ఇట్లు దండ ప్రణమాంబు సేయ గడు శ్రమనొద్దుచుండ శివుని శిరంపున వెలయు చంద్రుడు చూచి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాలుగూడా నుగ్గగు నను సామేత నిజమగనట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లడల దొర్లెను. అంత అతడును మృత్యుడయ్యే. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి పాపాత్ముడ నీ దృష్టి తగిలి కుమారుడు మరణించెను కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు నొందురుగాక అని శపించెను. ఆ సమయమున సప్త ఋషులు యజ్ఞంపు చేయిచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయిచుండిరి.
అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపం భయమున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది భార్యగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము దక్కతక్కిన ఋషిపత్నుల రూపంబులో తానే దాల్చి పతిప్రియంబునేయ ఋషులద్దని కనుగొని అగ్నిదేవితో నున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపనాంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనంద కలిగినది. దేవతలు మునులు ఋషిపత్నులు ఆపద పరమేష్టికిం దెల్ప నాంతండు సర్వజ్ఞుడొకటచే అగ్నిహోత్రుని భార్యే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటెల్పి సప్త ఋషులు సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమునకేతంచి ఉమామహేశ్వరులను సేవించి మృత్యుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి. అంత దేవతలు పార్వతీదేవి నీ నొసంగిన శాపంబు లోకంబున కీడు వాటిల్లెనుగాన దానిని నుపసంహారింపు అని ప్రార్థింప పార్వతి కుమారుని జైరదీని ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాపపానం బొసంగే. అంత బ్రహ్మాదులు సంతజించుతూ తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రుని చూడక జాగృకులై సుఖంబుగా నుండిరి. కొంతకాలము గడిచెను. ద్వాపర యుగమున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుండు దర్శించి ప్రియ సంభాషణ జరుపుచు స్వామి సాయం సంబాయే ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు గాన నిజ గృహంబున కేగదా సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతియు శ్రీకృష్ణుని తెలిపి నారదుండు స్వర్గలోకమున కేగే. అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరు చూడదని పట్టంబున చాటిపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటి వంక చూడకయే గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబము చూచి ఆహా నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయము నుండెను. కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగినా ఇది 8 బారువుల బంగారము దినంబున కొసంగు ఇట్టి దీనిని నేయాప్తునకైనను ఏ మందమతి అయినా నివ్వనని పొమ్మని ఊరకుండెను. సత్రాజిత్తు తమ్ముడు ప్రసానెండ సమంతకమును కంఠమున ధరించి వేటాడ అడవికి జాననొక సింహం మామణిం మాంసఖండమని భ్రవించి వానిం చంపి ఆ మణిం గొనిపోవుచుండ ఒక బల్లూకము సింహమును దునిమి ఆ మణిం గొని తన కొండ బిలమున తొట్టెలో బవళించియున్న కుమార్తెలేగు జాంబవతికి ఆట వస్తువుగా ఒసంగెను. మర్నాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని సోదరిని చంపి రత్నం అపహరించేనని పట్టమున జాటే. అది కృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమున చూచిన దోషంబు ఉంచి దాని బానునొక బంధు సమేతుడై అరణ్యముకు పోయి వేడుకగా నొక్కచో ప్రసేన కళంపరమును సింగపు కాలిజాడలను పిదప బల్లూక చరణ విన్యాసంబును గాంపించెను. ఆ దారిని బట్టి పోవుచుండ ఒక పర్వత గృహద్వారం దాసి పరివారమునచట విడిచి కృష్ణుడి గుహ లోపలికెళ్లి అచట బాలిక ఊయాలపై కట్టబడి ఉన్న మణిని చూచి దాని యొద్దకు పోయి మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంతదాయిను వింత మనసి వచ్చెనుచు కేకలు వేసెను. అంతట జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణుడిపై అర్చుచు నకంబుల గృచుచు కోరలం గోర్కుచు ఘోరముగా యుద్ధము చేయి కృష్ణుడును వానింబడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిగతాలను చేతను రాత్రిం బవళ్ళు 28 దినంపులు యుద్ధమొనర్చి జాంబవంతుడు క్షీణ బలుండై దేహం వల్ల నొచ్చి భీతి చెందుతూ తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహరియగు శ్రీరామచంద్రునిగా తలచి అంజని ఘటించి దేహ భక్తజన రక్షక నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై
అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితిని. ఈ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకుమ్మని ఆజ్ఞ మొసంగా నా బుద్ధి మాధ్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలని కోరుకుంటేని. కాలాంతరము అది జరగగలదని సెలవిచ్చితిని. అది మొదలు మీ నామస్మరణ చేయిచు అనేక యుగములు గడుపుచు నీట నుండనిప్పుడు తాము నా నివాసము దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవచ్చేచ నశించే నన్ను క్షమించి కాపాడుము, నీకన్నా వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరి విధములుగా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి బల్లుకేశ్వర సమంతకమణి నొసంగుము నేనెగదని దల్ప అతడు శ్రీకృష్ణుడి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా వసంగి అతడు తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల ఆనందముగు కలిగించి కన్యారత్నములతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును సావించి పిన్న పెద్దలను చేర్చి వృత్తాంతమును చెప్పి సమంతగమని యొసంగిన నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషంబునకు పాల్పెడితిని అని విచారించి మణి సహితము తన కూతురుగు సత్యభామను కైకొనమని మణి వలదని మరలనొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తన జాంబవతి సత్యభామాలను పరిణయమాడ అచట వచ్చిన దేవతలు మునులు స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనిందలు బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి యథావిధి పూజించి ఈ శమంతగమణి కథను విని అక్షింతల శిరంపున దాల్చిన వారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శన మగుటచే వచ్చు నీలాపనిందలు పొందకుందురుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగి ప్రతి సంవత్సరము భాద్రశుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవముల కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధిగాంచుచు సుఖంబుగా నుండిరని శౌనకాది మునులకు సుతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రాంబున కరిగే. ఇప్పుడు కథ పూర్తి అయిందండి. ఇప్పుడు దోష శ్లోకం ఒకసారి చదివేస్తాను. ఎవరైనా తెలియకుండా చంద్రుని చూసినా కూడా మనకేమి కాదు. వినాయక చతుర్థి నాడు చంద్రుని చూడరాదు, పొరపాటున చూచినచో విష్ణు పురాణములోని ఈ క్రింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవును. సింహ ప్రాసేన మవదిత్ సంహుజాంబ వతాహత సుకుమారక మారోదిహి తవ హేష్య సమంతక సర్వే జనో సుఖినో భవంతు. ఈ అక్షింతలను దేవుడి దగ్గర కొంచెం వేసి మన తల్లో మనం వేసుకోవాలి. మనకంటే చిన్నవాళ్ళైతే వాళ్ళకు కూడా వేయాలి. వినాయక పూజ అయిపోయిందండి, పూర్తి చేసేసాం మనము. ఇప్పుడు ఆరతి తీయాలి. ఆరతి అంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయాలండి, అంతేగాని దాంట్లో ఇంకేం వేయకూడదు. ఆరతి తీసేస్తే ముగింపు అన్నమాట. జై గణేష జై గణేష జై గణేష గణేష జై జై గణేష జై జై గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పూజ మొత్తం సమాప్తం అయిపోయిందండి. ఏ కథ అయినా కూడా ఈరోజు వినాయకుడి గురించి మనము చదవచ్చు. దాన్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.